షాద్నగర్ ఎమ్మెల్యే వీరపల్లి శంకర్ నిన్న విలమ కులస్తులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శనివారం అంబేద్కర్ సెంటర్లో విలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విలమ కులస్తులకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 9న జరిగే అసెంబ్లీ సమావేశాలలో అసెంబ్లీ ముట్టడిస్తామని క్షమాపణలు చెప్పాలని, క్షమాపణలు చెప్పని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని నాయకులు తెలిపారు. శంకర్ వెల్మ కులస్తులపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలపైన తెలంగాణ వ్యాప్తంగా అదేవిధంగా దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం చేయడం జరుగుతుంది. దీనికి బేషరతుగా ఎమ్మెల్యే శంకర్ క్షమాపణ చెప్పాలి. ఒకవేళ క్షమాపణ చెప్పకున్నట్లయితే రేపు అసెంబ్లీ ముట్టడి కూడా చేయడం జరుగుతుంది. నిన్ను అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేస్తాం. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు. ఒక కులాన్ని దూషించడం ఇది చట్టరీత్యా నేరం కాబట్టి నువ్వు వెంటనే నీ యొక్క వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. బేషరతుగా మా సంఘానికి క్షమాపణలు చెప్పాలి. ఒకవేళ చెప్పకున్నట్లయితే నువ్వు తీవ్రమైనటువంటి మూల్యాన్ని చెల్లించుకోవాల్సింది వస్తుందని చెప్పి మేము జయశంకర్ జిల్లా భూపాలపల్లి విలమ సంఘం తరఫున హెచ్చరిస్తున్నాం. తప్పకుండా నువ్వు క్షమాపణ రేపటి వరకు పేపర్లో రావాలి. ఒకవేళ రానట్లయితే అసెంబ్లీలో నిన్ను అడుగు పెట్టనీయమని తెలియజేస్తున్నాం. ఎమ్మెల్యే అయినటువంటి వీర్లపల్లి శంకరు మతిస్థిమితం లేకుండా మూర్ఖంగా ఒక ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి మా వెల్మ జాతిని తిట్టడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్క వెల్మ బిడ్డ తీవ్రంగా ఖండిస్తున్నాము. బిడ్డ నువ్వేమో అనుకుంటున్నావు, ఏమన్నావు నిన్న వస్తారా నేను భౌతిక దాడులు చేస్తా అన్నావు. నీకు దమ్ముంటే చెప్పు ఎక్కడికి రమ్మంటావో. నీకు చేతనైతే మా భూపాలపల్లి సెంటర్కు రా, లేకుంటే నువ్వు నీ ఇంటికి రమ్మంటావో చెప్పు. వెల్మ బిడ్డలు అందరూ ఆవేశంగా రక్తం మరిగి ఉన్నాం చెప్తున్నాము. ఇంకోటి కూడా చెప్తున్నావు, నువ్వు ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నావు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు కాబట్టి కాంగ్రెస్ పెద్దలకు దయచేసి మా వెల్మ కులం తరఫున చెప్తున్నాము, వెంటనే మీరు అతని మీద చర్య తీసుకోవాలి. అతనితో బహిరంగంగా అందరికి వెల్మ జాతికి క్షమాపణలు చెప్పని పక్షంలో మాత్రం చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి. రేపు అసెంబ్లీ స్టార్ట్ కాబోతుంది 9 నాడు. మా వెల్మలో అందరం వస్తాం. అతడు క్షమాపణ చెప్పకపోతే అసెంబ్లీ ముట్టడికి మేము కార్యక్రమం చేస్తున్నాం. ఇదే మా యొక్క వినతిగా చేస్తున్నాం. ఇంకోటి కాంగ్రెస్ పార్టీలో అటువంటి మా వెల్మ ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నాం, సోదరులారా ఇది ఒక్కరిని అన్నట్టు కాదు, మన వెల్మ జాతిని కించపరిచిండు. ఆ దగులు బాజికి వెంటనే మీరందరూ కలిసి బుద్ధి చెప్పాలి, అతనితో క్షమాపణ చెప్పాలి. లేకుంటే మీరు మీ పార్టీ కూడా అతని వ్యాఖ్యలకు సమర్థిస్తున్నట్టుగా మన వెల్మ జాతి అర్థం చేసుకుంటుంది. కాబట్టి దయచేసి ఇందులో రాజకీయాలు కాదు, ఇది మన జాతిని అవమానించింది కాబట్టి మన జాతి బిడ్డలుగా మన యొక్క కర్తవ్యం వెంటనే అతడి మీద చర్య తీసుకునే వరకు, అతడు బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఎవరం కూడా ఆగేది లేదు. ఎట్టి పరిస్థితుల్లో క్షమాపణ చెప్పకపోతే మాత్రం వెల్మ జాతి మొత్తం అసెంబ్లీని ముట్టడిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.